హలో గాయస్, ఇప్పటి నుండి మనకి కాన్కర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కాన్కర్ వీడియోస్. సో ఇప్పుడే లైక్ బయట నుండి వస్తున్నా మెస్కి, అదే మెస్ నుండి ఇప్పుడే వస్తున్నా మన రూమ్. ఓకే వాళ్ళకే వెళ్ళాలనుకుంటున్నా. లోపల మనీష్ అని ఉన్నాడంట, మనీష్ అని వచ్చిందంట. ఒకసారి చూద్దాం. మనీష్ అని ఇక్కడే ఉన్నాడు. మనోడు ల్యాప్టాప్ ఏదో చేసేస్తుంది, వీళ్ళు పడుకున్నారు, నేను గేమ్ ఆడుతుండు. సో ఏంటంటే ఈరోజు మన స్టోరీని మనం రాస్తున్నాం అండ్ మన మనీషాలతో ఒక చిన్న డిస్కషన్ చేస్తున్నాం. సో అని ఏమైనా మాట్లాడాలనుకుంటే, ప్రొఫెషనల్ బ్లాగర్ అని నా దగ్గర ఉండాలి. వీళ్ళందరూ బ్లాగర్ పెంట, మనం యాక్చువల్ బ్లాగర్. ఇప్పుడు రేపు ఎబియోన్ ఆడిటోరియంలో డిఫరెంట్ క్లబ్స్తో కలిపి ఒక మీటింగ్ ఉందన్నమాట. దానికి సంబంధించిన ప్లానింగ్ కానీ డిఫరెంట్ థింగ్స్ కానీ చేయబోతున్నాం. ప్లానింగ్ 2 ఫిలిమ్స్ అనమాట. ఒకటి చెప్పొద్దా వద్దురా, గ్రాండ్గా రిలీజ్ చేద్దాం ప్లేస్లో బీప్రా. సో 2 మూవీస్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. అవి ఏంటి అనేది ముందు మీకు తెలుస్తూ ఉంటుంది. అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్, మీరు ఊహించని క్యారెక్టర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఈ ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ వ్లాగ్ తీస్తూ ఉంటారు. యూ ప్లీజ్ ఫాలో దెమ్. ఓకే, కంటిన్యూ. ఇప్పుడే మనం అందరం కలిసి, ముగ్గురం కలిసి ఏ బ్లాక్ ట్రిపుల్ బ్లాక్ వెళ్తున్నాం. సో అదే ఇన్సెప్ట్ స్టోరీ గురించి డిస్కస్ చేసాం, ఏమేం ఎలిమెంట్స్ యాడ్ చేస్తే బాగుంటుందని. సో ఇప్పుడే మన ఒక సీక్రెట్ కమ్యూనిటీ ఇస్ దేర్. సో దాని ఒక మీటింగ్ అయితే జరుగుతుంది. సో ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే చెన్నై ఇస్ దేర్, దిస్ బాయ్ ఆల్సో. సో వి 3 పీపుల్ గోయింగ్. అరే శ్రీకృష్ణ లేకుండా లేనారా? నేను ఇట్లా తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ. షేక్ అవ్వద్దు ఇట్లా ప్రొఫెషనల్ లాగా లేకుండా అన్కట్ ఇట్లా దీన్ని కూడా యాడ్ చేసేయాలి. దీని కూడా ఉండాలి. ఆల్ థింగ్స్ కాపీ పేస్ట్. గోయింగ్ వీఆర్ గోయింగ్ యాక్చువల్లీ ఈరోజే మాకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఎగ్జామ్స్ అలా రాసారు. కాకపోతే వీడంత మంచి రాయలే, నేను మంచి రాసిన. సో అంటే అంకుల్ వీడింటికి వచ్చినాక నీకు అన్నూరు పట్టి పాట. ఇప్పుడే మనం బ్లాక్లోకి వచ్చేసాం. అన్న వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నా. ఓకే అలా ఎలా తాగుతారన్న? ఏం చెప్తారు మీరు? హలో అన్నా. హలో అన్నా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న చూసుకోబల్లా. ఇంకొద్దిసేపట్లో మనం డెస్టినేషన్ చేరుకుంటాం. ఇక డెస్టినేషన్ చేయకున్నాం. కాకపోతే డెస్టినేషన్ ఎందుకు కూడా మాకు తెలియదు. అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఎత్తుక్కోవాలి, అన్వేషించాలి. అలా సార్ వెళ్ళిపోయేసరికి మనం బ్లాగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఫైనల్ డెస్టినేషన్ ఇప్పుడు మనము టీఐసీకి వెళ్తున్నాం అనమాట. రేపు ఈవెంట్ సో రేపు ఈవెంట్కి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది మనం చేపించబోతున్నాం. చాలా ఈవెంట్ గురించి ప్లానింగ్ చేస్తాం. సో ఎవరెవరు వచ్చారు, ఐ ఇంటర్వ్యూస్ యూ ఆల్ ఆర్ కోర్ మెంబర్స్ అందరూ రాలే, ఎందుకంటే అందరూ వస్తే సరిపోదని అంత కోర్దిగా అంత పెద్ద. ఇప్పుడు మనం ఆడ ప్లానింగ్ మొత్తం చేస్తూ ఉంటాం. మధ్యలో క్లిప్స్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు లోపల ఎవరున్నారో చూద్దాం, సర్ప్రైజ్ ఇద్దాం అది. ఇదే అనమాట టీఏసీ స్పేస్. మనం ఇప్పుడు లోపలికి పోయి బాంబులు వేస్తాం. సో ఇట్లా షో చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు పట్టించుకోండి. Ishwani akka and that is Swarnaka, vlogger of the year. This is Charan bhai, that is Kamanishwar bhai. ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. అండ్ మా దైవం
మొత్తం ఇగో ఇక్కడ జావేద్ అన్న తను టెక్నికల్ మొత్తం చూసుకోవడం అనమాట. 2 నిమిషాలు ఎడిట్ అంటే వెబ్సైట్ వచ్చేసేది. ఇవన్న కూడా హెల్ప్ చేసేది అంటే ఇట్లా అంటే తర్వాత ఇట్లా ఉంటుంది. చాలా ఎలాగైంది మనం అంటే ఏం కాదు, అవతల అంటే అది టాలెంట్ ఆర్. సో ఇప్పుడు ఇంకా ఒక 2-3 జనాలు ఆన్ ద వే అనమాట. ఆ 2-3 జనాల కోసం వెయిటింగ్. ఆ 2-3 జనాలు వచ్చిన తర్వాత వ్లాగ్ ఎలా తీయాలంటే ఈ విధంగా తీయాలి వ్లాగ్. అక్కడ పేరు కాడు లాగర్ కానీ నేనే మొత్తం తీస్తున్నా. ఓకే కంటిన్యూ. గుర్తుపెట్టుకోండి, ఇట్లా లేట్ వస్తారనమాట కొంతమంది. అందులో వీడియో కూడా హీజ్ ఆర్ కార్పొరేట్ రిలేషన్స్ అండ్ డివోప్స్. ఓకే అండ్ అలా దూరం కూర్చుంటారు అనమాట, బయట వాళ్ళలాగా దూరం కూర్చుంటారు అనమాట. అంటే ఇట్లా చెప్తే కానీ దగ్గర రారనమాట. లేట్ కమర్ ఇద్దరు, లేట్ కమర్ 1, లేట్ కమర్ కొంచెం జూమ్ అవుట్ చేయి. కెమెరా ఆపరేట్ చేసేటోళ్ళు చాలా అన్ప్రొఫెషనల్. ఇట్లా లేట్ కమర్ గుర్తుపెట్టుకోండి. లేట్ కమర్ ఇట్లా లేట్ వస్తారు, మనం పట్టించుకోవద్దు అన్నట్టు. ఇప్పుడే మీటింగ్ స్టార్ట్ అయింది అనుకోవాలి. బంటి అని ఇప్పుడు పడుకున్నాడు అనమాట. సో 4 days నుంచి నో స్లీప్ బికాస్ ఆఫ్ ఎగ్జామ్స్. సో రెడ్ తీసుకొని రేపటి నుంచి కుమ్మేస్తాడు అన్న. ఇంకా ఎవరు శ్రీపానా అన్న విల్ టేక్ టైం. ఇప్పుడు బ్యాటరీ తయారు చేస్తున్నాడంట. సో విల్ స్టార్ట్. We are the dreamers, we take the leap. Let's connect, we make it big. Lloyd's and Coast, we sail the sea. ఇప్పుడే అయిపోయింది సక్సెస్ఫుల్గా మీటింగ్. సో ఇప్పుడే మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి. ఇంకొక మీటింగ్ ఉంది ఈరోజు. తోలు బొమ్మలాట ఇన్ ఆడిటోరియం వెళ్ళాలి. ఇంకా అటెండెన్స్ మ్యాథ్స్ క్లాస్ ఉంది సేమ్ టైం ఎగ్జాక్ట్. మొత్తం కాదు, అందరు నిన్నే జడ్జ్ చేస్తారు. అటు చూడు, అక్కడ చూడు అసలు ఎంత వెనకాలే ఉంది. ఇగో నా వెనకాలే ఉంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. హలో గైస్, తిరుగుతూ ఉన్నాం. తిరిగాము, చాలా తిరిగాం. మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాం. అట్నుండి ఇంకో డిస్కషన్ ఉంది. ఇప్పుడు పీడి వాళ్ళ డిస్కషన్ అనమాట. అండ్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమందికి కాల్ చేయడం మర్చిపోయినా. సో ఇప్పుడు వాళ్ళందరూ కాల్ చేసి మళ్ళీ రీఇన్ఫార్మ్ చేయాలి దట్ రేపు ఉంటుందని చెప్పి. 8 o'clockకి ఒక పీటో బాయ్స్ అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఒక చిన్న మీట్ ఉందన్నమాట హాస్టల్ రూమ్లో. అది ఇంకా ఫన్నీ ఉంటుంది అండ్ ఎక్కువ ప్రోగ్రెస్ దాంట్లోనే అవుతుంది. ఈ ఆఫీస్ ప్లేస్లలో ఇట్లాంటి వర్క్ ప్లేస్లలో పెద్ద ఏం కాదు, రూమ్స్లలోనే యాక్చువల్ ప్లానింగ్ అంతా నడుస్తుంది. సో ఇప్పుడు ఆడికి వెళ్ళి ఆ డిస్కషన్కి ముందు కొంచెం ప్రీ ప్లానింగ్ ఉంటుంది అనమాట. ఆ డిస్కషన్లో ఏం మాట్లాడాలి అది ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. కాకపోతే దాన్ని మనం టెలికాస్ట్ చేయలేం, ఎందుకంటే దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది అనమాట విచ్ వీ కెనాట్ షోకేస్. యూ షుడ్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోవాలి అనమాట. అండ్ ఫోటోగ్రఫీ ఎవరు రేపు ఫొటోస్ తీయాలి, వాళ్ళు ఎట్లా తీయాలి ఫొటోస్, మనకి ఎట్లా కావాలి, టోటల్ ఈవెంట్ అవన్నీ మొత్తం ప్లానింగ్ అన్నట్టు. క్రౌడ్ చూసుకుంటారు, ఇదంతా కూడా ప్లాన్ చేయాలన్నమాట. ఈరోజు నైట్ కల్లా అంత అయిపోవాలి. సో బేసికలీ ఈరోజు నైట్ 3 o'clock మంట. నౌ మనం జీబీహెచ్ కింద ఉన్నాం. యూఆర్ హంగ్రీ. అరే బ్లాగ్ మొత్తం నేనే ఉన్నట్టున్నారా నీ? అవునన్నా, టైం ల్యాప్స్లో కూడా కరెక్ట్గా నీకే పెట్టినా. వావ్, నాకెందుకు అట్లా స్పాట్. మందేదంతా యాక్చువల్లీ వి ప్లాన్ ఏ షూట్. వెయిట్ ఇక్కడ ఒక షూట్ ప్లాన్ చేసినాం ఈ గడ్డిలో. బట్ అక్కడ అవ్వదు, ఎందుకంటే కింద అంతా వాటర్ ఉంటాయి. ఆ చెట్లు పెరగడానికి కారణం కింద వాటర్ ఉంటాయి ఎక్కువ, అక్కడ మట్టి ఉంటుంది ఎక్కువ. సో అందుకే అక్కడ చేయడం వీలు కాదని కాకుండా సాంప్రదాయాలు మాడతావా? తిట్టదని చెప్పరా?
ఓకే ఓకే నేను చెప్పా బయటే చెప్పేసి వర్క్ చేస్తున్నాం. ఏం లేదు, ల్యాప్టాప్ అట్లా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి నోట్స్ రాయాలి, అంతే కదా అన్న? బాగానే అంటావా? సరే సరే. హాయ్ గైస్, ఐమ్ బ్యాక్ అగైన్. ఈరోజే మంచిగా క్యాట్ ఎగ్జామ్ అయిపోయింది, చిల్ అవుదామని అంతా అనుకున్నా. బొరాన్ ఉంది అంటున్నా. అనుకున్న తర్వాత చిల్ అవుతున్న మూమెంట్లో మనిషి గారు ఫోన్ చేసి అరే ఏడున్నారా అంటే రూమ్లో ఉన్నారా అంటే లేదా 8 o'clockకి మీటింగ్ పెడుతున్నా, మీటింగ్కి ఖచ్చితంగా రావాలి. ఏ మీటింగ్ అంటే లేదా రూమ్కి వచ్చిన తర్వాత చెప్తా అని చెప్పిండు. పెట్టినప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సరే ఏ మీటింగ్ యుద్ధం అన్న తర్వాత ఈరోజు తర్వాత ఏమైనా అంటున్నాడు, మీటింగ్ ఉందని చెప్పిండు. ఏమైనా అంటున్నాడు ఏదో విషయం అనేది నా చేస్తామని చెప్పిండు. సో రేపు మీటింగ్ ఉంది, రేపు చూపిస్తా ఈరోజు ఏ మీటింగ్ అంతే కాదు. హలో హలో హలో. ఇప్పుడే మీటింగ్ స్టార్ట్ అయింది. ఇంతమంది చాలా మంది అయితే వచ్చారు. సో ఒకసారి ఇప్పుడు మన మీటింగ్ స్టార్ట్ అయింది. మెనీ మెంబర్స్ దేర్. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. మొత్తం మీరు తప్ప ఎవరు ఆడదించు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.